వీడియోలో ఉన్నది వాస్తవమే కదా, నిజమే కదా అది. ఆ? నిజమే. నోటితో చెప్పమ్మా, మొత్తం బయట చెప్పు. ఉంచాను. చెప్పు మీ అవ్వ చెప్పు, ఎవరిష్టం నీకు? ఈయన కావాలా ఆయన కావాలా? ఆ? ఆయనే కావాలి, గట్టిగా చెప్పు. ఆయనే కావాలి. ఈయన ఏమవుతాడు మరి? చూడమ్మా ఆయన ఏమవుతాడమ్మా? మరి ఆయన ఎందుకు చేసుకున్నావు పెళ్ళి? ఇంట్లో వాళ్ళు చేశారు. ఇంట్లో వాళ్ళు బలంతం చేశారు. మరి ఇంట్లో వాళ్ళకి చెప్పలేదా అప్పుడు నువ్వు? చెప్పాను, ఒప్పుకోలే. ఏమైందన్నా? ఏం చేస్తారన్న నాయకుడు నేను 10 సంవత్సరాలు నాతో సంసారం చేసే 2 బిడ్డలు కానీ ఇప్పుడు అదంటే ఆడంటే ఇష్టం. ఎన్ని సంవత్సరాలు అయితే మీ పెళ్ళి? మా పెళ్ళి 28 సంవత్సరాలు అయిందన్న. 28 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాలు 28 సంవత్సరాల తర్వాత వచ్చి కొడుకు కూతురు పాలు చదువుతుంటే ఇది ఇప్పుడు ఆడి కావాలని వచ్చాక చెప్పాను ఏం చేస్తాను, చావాలా బతకాలి అసలు. ఏదో చేయండి అన్న, సామాన్య వస్తానంట. అటువంటి దాన్ని ఏం చేసి ఎందుకు వస్తావన్నా? తప్పు చేసిన ఆమె నువ్వు ఎందుకు అట్లా చేసుకుంటేవు? అరే అన్న పరుగుగా ఉండన్నా, పరుగుగా బతిలోనన్నా. అర్థమైంది. 50 లక్షలు 50 లక్షలు కాదు, మీ అమ్మకి మీ అయ్య కడుపు 10 లక్షలు తీసుకొచ్చి ఆయనకి. అదెందుకు 20 ఇవ్వమని రా, ఆయనకి 50 ఉన్నాయంట అప్పు. ఏమన్నా సక్కగా ఉన్నాయా? 50 లక్షలు ఒక 20 అని ఇవ్వను. ఎక్కడ తీసుకొచ్చి ఇవ్వాలండి? బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా? చేస్తున్నాడేందమ్మా నువ్వు? ఇప్పుడు ఆయన ముంగడే చెప్పేసినావు 28 సంవత్సరాలు నువ్వు సంసారం చేసి వేరే నచ్చింది అంతనే పోతాడు. ఇంజనీరు వాడు అమెరికాలో ఉంటాడు, నాకు వాడంటే ఇష్టము అంటే ఆయన గుండె కలిగిపోదు. ఆయన ఎట్లుకుంటారమ్మా ఎవరైనా? ఎంతో నమ్మనన్నది, ఎంతో నమ్మి ప్రేమించి ఎంతో ఇదిగా చూసాను. నువ్వు ఎంత చేసినా ఆమెదే తప్పు, వాడు అర్థమైతే క్లియర్ గా. ఒక్క నిమిషం ఆగురా, హెల్ప్ చేసుకున్నాను. షర్ట్ కూడా ఈమె ఏందమ్మా? ఏందమ్మా చెప్పండి మీకు చెప్పండి, మీరు ఏం చెప్తారు చెప్పండి. ఏందమ్మా? ఏంది నువ్వు చెప్పింది ఏందమ్మా? ఇక అవుతుంది నేను చెప్పు. ఇదిగా ఏం చెప్పినావమ్మా నువ్వు వచ్చి నాకు? నువ్వేం చెప్పినావు? చెప్పు, మాట్లాడు. చెప్పు, ఏం చెప్పినావు చెప్పు నువ్వు. లేదు, ఆయన చెప్పిన అబద్ధాలండి. అది నేనే అని ఎందుకు అనుకుంటారు మీరు? అందులో జుట్టు ఉంది, మీ పర్సనాలిటీ కనిపిస్తుంది, మీ ఫేస్ మీరు తెల్లగా ఉన్నది కనిపిస్తుంది, మీ ఫేస్ క్లారిటీ లేకపోయినా మీ ఫీచర్స్ కనిపిస్తున్నాయి అందులో. మీ ఇంట్లో వేరే వాళ్ళు ఎందుకు వస్తారు అమ్మాయిలు చెప్పు? దగ్గర మీరే దగ్గర మీ ఇంట్లోకి వేరే అమ్మాయిలు ఎందుకు వస్తారు చెప్పండి. అది నిజం కాదా? నమ్మకండి. నువ్వు అడిగితే ఏమన్నది? నువ్వు అడిగితే నిలదీస్తే ఏమన్నది? మా కాలేజీ ఫ్రెండ్ అన్నది, మా కాలేజ్ చదివిన ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు తప్ప అతనికి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పాను. నేనేదో నా బిజినెస్ టెన్షన్ లో ఉంది, పోనీ ఏదో చేస్తే చేసుకో అని చెప్పేసి వెళ్ళిపోయినా. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 3వ రోజు 4వ రోజు మళ్ళీ వచ్చినాడు. ఇట్లా ఎన్నిసార్లు జరిగింది? నాకు సీసీ కెమెరాలో 3 సార్లు దొరికింది. అట్లా 3 సార్లు. నేను 2వ సారి జుట్టు కట్ చేసిన. 2 సార్లు జుట్టు కట్ చేసినావు. జుట్టు కట్ చేసిన తర్వాత సీసీ కెమెరా ఉందా? అంటే ఆ జుట్టు కట్ చేసిన తర్వాత కూడా ఒకటి ఉంది. ఉందా? ఒకసారి జుట్టు కట్ చేసిన తర్వాత ఇప్పుడు తెలుసుకుంటా. నువ్వు అంటున్నావు కదమ్మా నువ్వు, అది నేనా కాదే. ఇప్పుడు జుట్టు కట్ చేసిన దాని తర్వాత ఒకటి నువ్వు చేసినావు అంట కదా తమాషాలు, చూద్దాం అది కూడా ఒకసారి. జుట్టు కట్ చేసిన తన సైడే ఉందా? ఇక్కడ తెలుస్తుందా అమ్మా? ఇక్కడ ఎవరి సైడ్ ఉంది రాంగ్? ఏం ఇక్కడ రండి అమ్మా, ఇక్కడ రండి. మీ సైడే ఉంది, ఆయన సైడే ఉంది కదా రాంగ్. ఇటు రండి. ఇదిగమ్మా, అది ఎవరు? ఇది మీరే కదా జుట్టు కట్ చేసింది? మీదే కదా, ఇట్లా కటింగ్ ఉంది మీదే కదా, మీరే కదా. ఇప్పుడు ఏడుస్తే ఏమొస్తుంది? మాట్లాడమ్మా, మాట్లాడు. ఎంత అరే మాట్లాడమనరా. అదే తమ్మి మీరు ఏదో చేసి నాకు కొంచెం విడాకులు ఇప్పించండి. విడాకులు ఇప్పేయడం అంటే కాదన్నా. నువ్వు మరి ఎందుకు నువ్వు మరి ఏమైనా పైసలు అడుగుతున్నావు? 10 లక్షలు. 10 లక్షలు తీసుకొస్తానండి, నేను విడాకులు ఇవ్వను, మా ఇంటికి వెళ్ళి తీసుకొస్తానని చెప్పి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చింది కరెక్టే, కానీ 10 లక్షలు ఎందుకు అడుగుతున్నావు అని చెప్పు. అరే బిజినెస్ లాస్ అయింది, మీ అమ్మాయి నాకు వెళ్ళి 10 లక్షలు తీసుకురా అని చెప్పిన. అంటే తీసుకొస్తే విడాకులు ఇస్తారు నువ్వు, లేకపోతే తీసుకురానికి అడుగుతున్నావా? తీసుకురావడానికి అడిగాను, పైసలు కావాలి, 10 లక్షలు కావాలి, మీ అమ్మాయి దగ్గరికి తీసుకురా, కొంచెం లాస్ అయ్యాను, డెవలప్ అవుతాను తర్వాత ఉన్నప్పుడు తీసుకోవచ్చు అని చెప్పిన. వాళ్ళ అమ్మాయికి ఎప్పుడన్నా పైసలు ఇచ్చినాను? వాళ్ళ అమ్మాయికి పైసలు ఇవ్వాల, అత్తారు కాబట్టి అడిగిరామని చెప్పిన. అది ఇదే వీడియో వాళ్ళ అమ్మ నాన్న చూపించిన ఒకసారి. వాళ్ళు ఏం చేసి, బాబు మేము కొంచెం బతి చెడ్డవాళ్ళు, ముసలి వయసు అయిపోయింది మాకు, ఈ దండం పెడతాను మా ఆర్డర్ చేయకు బాబు చెప్పని అప్పటికప్పుడు 3 లక్షలు ఎక్కువ ఇచ్చారు నాకు. ఇది ఎక్కడ పెట్టొద్దు అని చెప్పి, ఇదేమంటది ఇది ఎక్కడ పెట్టొద్దు, డిలీట్ చేసి మా అమ్మ నాన్న చచ్చిపోతా అంటారు అని చెప్పి నేను వెళ్ళి మా అమ్మ నాన్న బతివాలి 10 లక్షలు తీసుకొస్తానని చెప్పి వచ్చింది. వచ్చింది ఎక్కడికి వచ్చింది? మీ దగ్గరకు వచ్చింది. క్యాండిడేట్ ఏడుస్తుంది యాక్టింగ్. మరి అది ఏం చేయమంటే మీరు చెప్పండి. ఇంకా ఇట్లాంటి ఎలాగా నాకు వద్దు అంటే ఇప్పుడు నీకు ఏమంటావు? విడాకులు కావాలి నీకు? నాకు విడాకులు కావాలి, నేను వెళ్ళిపోతాను, ఎంతో ఉండను.
ప్లీజ్ నమ్మకండి ఆయన చెప్పినవన్నీ. అబ్బా ఇంకే యాక్షన్ ఉందండి, నేను చెప్పినాను అక్కడ. అమ్మా నువ్వు చేసిన ప్రూఫ్లతో సహా చూపెట్టిన ఆయనే. నువ్వు మళ్ళీ ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నావు. మనన్నే చూతే పని అంచేసింది ఈమె వచ్చి. ఖరాబ్ అయిపోతుంది రా నాయన. ఏదో జరిగింది, ఏదో జరిగిపోయింది. మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి ఒక 10 లక్షలు తీసుకురా, మన హ్యాపీగా అప్పులు కట్టుకుని హ్యాపీగా బతుకుతాం. అంటే లేదంటే ఇంకా కూడా ఆమెతో ఉంటా అంటున్నావు. ఉంటావా? పోనీ ఏం డబ్బులు- చేస్తాం, నా ఏదో పిల్లలు ఉన్నారు కదా, డబ్బుల కోసం ఆమెతో ఉంటా అంటున్నావు. డబ్బుల కోసమని కాదు, కొంచెం మన ఫ్యూచర్ బాగుంటుంది చెప్పి నేను ఆలోచిస్తున్నా. అంటే పిల్లలు ఇప్పుడు ఎట్లా అనేది అమ్మా నాన్నకి ఎవరు లేరు, ఉమ్, ఇది ఒకటే కూతురు, ఉమ్, ఎవరు లేరు. ఇవాళ కాబట్టి రేపు చనిపోతారా, ఉమ్, వయసు అయిపోయింది వాళ్ళు. ఉమ్, ఇది ఒకటే కూతురు. ఉమ్, ఏదో ఇప్పుడు అది ఇచ్చారనుకో, మనకి ఏదో భవిష్యత్తు బాగుంటది కదా, ఉమ్, ఉమ్, ఉమ్. ఎవరి ఫ్యూచర్ బాగుంటది కదా, పిల్లలకి బాగుంటది, మనకి బాగుంటది కదా అని నేను ఆలోచించాను అంతే. మీ పిల్లలు ఏం చేస్తుంటారు? నువ్వు అప్పుడు చదువుతున్నారన్న, అబ్రాడ్ లో చదువుకుంటారు. బాగున్న టైంలో పంపించేస్తాను అక్కడ. మీ బాగున్న టైంలో పంపించేసారు. బిజినెస్ లో లాస్ వచ్చి కొంచెం అప్పులు బాధ అయ్యి నా టెన్షన్ లో నేనంటే ఇది చేసి పనులు ఇది మీ పిల్లలకి ఈ ముచ్చట్లు ఏం తెలియదు. అలా పరుగా బతి పిల్లలు చెప్తే వాళ్ళు ఏం చేస్తారన్న, వాళ్ళు ఏదో చేసుకుంటారు కదా, సూసైడ్ చేసుకుంటారు కదా, మా అమ్మ అలా చేస్తుందంటేని వాళ్ళు ఎదిగారు కదన్న. ఏంటి అన్న, మీరు ఏదో చేయండి అన్న. చెప్పినవి నమ్మ. నమ్మకం నమ్మకనకమ్మా నువ్వు కోపం వస్తుంది నాకు. నమ్మకనకు మమ్మల్ని పిచ్చోళ్ళని చేసినావు, ఇక్కడికి వచ్చి హ్యాండ్ షివర్ అవుతుంది, అది షివర్ అవుతుంది, ఇది షివర్ అరే అమ్మ చెప్పి నిజం అనుకున్నారా అప్పుడు? డబ్బులు కలిపి ఏదో ఇస్తున్నాడు మరి అలాగే వస్తుంది. ఏమి ఇస్తున్నావు ఆమెకు నువ్వు? వాటర్లో కలిపి నాకే టెన్షన్ లో నేను ఎడుతుండే ఆమెకేం కల్పిస్తారన్న, నా టెన్షన్ లో నేను మళ్ళీ ఆమె అంటుంది ఇంటికి కదా. వచ్చి అన్నం తినట్లేదు నేను, ఆ, నా బాధలో ఇంటికి దాచుకొని తిరుగుతున్నా అని చెప్పింది కదా అప్పుడు. తిరుగుతున్నా అక్కడక్కడ. అప్పుడు దాచుకొని తిరుగుతున్నా అని చెప్పిండు. అరే ఇంకోటి ఈయన తప్పు చేసిన నా దగ్గర ఒక్క ప్రూఫ్ లేదు. కరెక్ట్ గమనించిన అవునమ్మా, ఆయన తప్పు చేసినాడు. ఒక ప్రూఫ్ ఒక్క ప్రూఫ్ కూడా లేదు నీ దగ్గర. ప్రూఫ్ లేదు కాబట్టి ఆమె మన దగ్గరకు వచ్చిందిరా. అర్థమవుతుందా? ఇప్పుడు సీసీ కెమెరాల అదే ఇప్పుడు CC కెమెరా మీ దగ్గర రాదు. సీసీ ఇప్పుడు సీసీ కెమెరాలో ఏమైపోయింది, ఫస్ట్ ఒకటి రికార్డ్ అయింది. అది రికార్డ్ అయింది ఒకటే చూసుంటే మనకు అక్కడ ఏం అర్థమయ్యేది, ఈయననే పంపించి ఈయన చేస్తున్నాడు అర్థమైందా? తర్వాత అక్కడ జుట్టు, మనకి జుట్టు కట్ చేసినాక క్లియర్ గా అర్థమైంది ఒకటి ఈమెనే అని, ప్లస్ ఈమె కూడా అక్కడ కోఆపరేట్ చేస్తుంది. ఓకేనా? అక్కడ బలవంతం అనేది ఏం లేదు అక్కడ మనం చూసిన దాని ప్రకారం. ఆ వీడియోలో అవన్నీ హగ్ చేసుకుంది, షర్ట్ తిప్పింది ఆమెనే, ముద్దు పెట్టింది ఆమెనే, అన్ని స్టార్టింగ్ చేసేది ఆమెనే. అట్లాంటప్పుడు ఈయన బలవంతం ఎట్లా చేస్తున్నట్టు వేరేని పంపించి గేమ్ ఆడుతుందా మనం? మొత్తం గేమ్ ఆడుతుంది. ఇప్పుడు మనం పిచ్చిపోకలమైనట్టే కదా. అంతే చేసింది, ఎవడేం చేసేసింది మనని. నేను చెప్పింది నమ్ముతున్నారు ఎందుకు? కాదమ్మా, తను చెప్పింది నమ్ముతుందంటే వీడియో ఉంది. ఓకేనా? ఆయన దగ్గర ప్రతి ఒక్క వీడియో ఉంది. ఆ వీడియోలో క్లియర్గా దగ్గర ఇక్కడ ఆ వీడియోలో క్లియర్గా మీరే ఆపోజిట్ పర్సన్ కుండీలు తీస్తున్నట్టుంది. మీరే అతన్ని హగ్ చేసుకుంటున్నట్టుంది. మరి మిమ్మల్ని వేరే వాళ్ళని పంపించి బలవంతం చేస్తున్నట్టయితే ఆ వీడియోలో మీరు తోసేయడం కానీ అతన్ని, లేదంటే అరవడం కానీ, మీకు ఇష్టం లేకుండా మీరు ఉండడం కానీ ఆ విధంగా ఉంటుండే. మీరే అక్కడ 3 వీడియోస్లో మీరే అట్లా చేస్తున్నారు. అట్లా చేస్తున్నప్పుడు మరి ఎవరిది తప్పు ఉన్నట్టు? మీ తప్పు ఉన్నట్టే కదా. ఇంకోటి ఇట్లా పట్టుకొని తీసుకెళ్తుంది, పట్టుకొని తీసుకెళ్తుంది వీడియోలో. జుట్టు కట్ చేసినావు, ఓకేనా? మీకు తెలిసింది నీకు జుట్టు కట్ చేసినావు అంటే ఆ జుట్టు కట్ చేసినప్పుడు కూడా మీకు తెలియదా ఇంట్లో కెమెరా ఉందని? తెలియదు. నువ్వు కెమెరా తెలియనే తెలియదు కెమెరా ఉందని. ఇప్పుడు నువ్వు చెప్పు, ఇప్పుడు తెలుసు. ఇప్పుడు తెలుసు, ఈ వీడియో మీకు చూపించిన తర్వాత తెలుసు. ఇప్పుడు తెలుస్తుంది తనకి. ఇప్పుడు 3 సార్లు నువ్వే తప్పు చేసినావు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పు, చెప్పు నువ్వే చెప్పు. ఇప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్, ఏంది, ఏం కథ? మీ ఫోనే కదా, లాక్ తీయండి. మీ తప్పు ఉందా లేదా ఇప్పుడే చెప్తా. ఏం లేదండి నా తప్పు. అసలు లాక్ తీయండి, దేనికి? లాక్ తీయండి చెప్తా. లాక్ తీయండి. ఎందుకేంది? ఏం డిలీట్ చేస్తున్నావు? అమ్మా మాకు అర్థం కాదు అమ్మా, డిలీట్ చేసి ఏందో ఏదేందో మాకు అర్థం. ఉంటాయి కదా, లవర్స్ ఉంటాయి కదా. ఆహా. వాట్సాప్ చూడు అన్న, వాట్సాప్ చూడు, ఇన్స్టాగ్రామ్ చూడు. నా ఫోన్ ఎందుకు చెక్ చేస్తున్నారండి మీరు? మరి నువ్వు తప్పు నా ఫోన్ ఎందుకు చెక్ చేయట్లేదు మీరు? చెక్ చేస్తాను ఆగండి. నా ఫోన్ ఇవ్వండి ఫస్ట్ మీరు. ఒక్క నిమిషం ఆగండి. ఆగండి అమ్మా, ఎందుకు టెన్షన్ పడుతున్నాను? ఒక్క నిమిషం ఆగండి. బయటపడతాయి కదా కాదు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? వీడియో కాల్ మొత్తం బయటపడతాయి కదా. మీరు ఎప్పుడు చెక్ చేయలేము అమ్మ ఫోన్? అలా నా టెన్షన్ లో నేనున్నా. ఇంత ముందు బిజినెస్ బాగున్నప్పుడు మంచిగానే ఉండేది, ఇట్లా చేసేది కాదు. కాల్స్ హిస్టరీ డిలీట్ మొత్తం. కాల్స్ హిస్టరీ డిలీట్. మీరు వస్తాను డిలీట్ చేసిన కాల్ హిస్టరీ మొత్తం డిలీట్ అయిపోయింది. నేను ఇక్కడ చూపిస్తున్నాను. కాల్ హిస్టరీ మొత్తం డిలీట్ అయిపోయింది. చాటింగ్ ఏముంది? చాటింగ్ ఏం లేవు. మొత్తం డిలీట్ చేసిందిరా ప్లాన్. ఉన్నాయి. వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయితో ఉన్నాడు. ఇది అమ్మాయి అబ్బాయి కూడా తెలియదు. అమ్మాయి
మొత్తం డిలీట్. అరే డిలీట్ చేసిండ్రా, ఇద్దరు ముగ్గురే ఉన్నాయి చూడు. అదే 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 చాటింగ్ లో డిలీట్ చేసేసింది రా క్లియర్ గా. ఇన్స్టాగ్రామ్ యాపే లేదు చూసినా అలా, మాకు తెలిసిపోతుంది కానీ. కాల్ హిస్టరీ దయచేసి అన్న అది నమ్మకం పెంచదనుకుంటాం కానీ ఇది తెలివైంది అది. నేను బిజినెస్ లో పడిపోయి నేను ఇంట్లో మాకు అర్థమైందన్న, మమ్మల్ని పిచ్చోళ్ళని చేసింది వచ్చి. పిచ్చోడు చేసి మిమ్మల్ని చేయడం అది తాలిగట్టు మొగుడిని పిచ్చోడు చేసింది అది. 10 సంవత్సరాలు కాపురం చేసేలా చేసింది నన్ను, ఇంత మోసం చేసింది. ఏం దొరికాయి మనకు కాడ, మొత్తం డిలీట్ చేసినాక ఏం దొరుకుతాయి మనకి? పెద్ద తెలివైంది అన్న, అది ఏ దొరకవు అక్కడ. అదే ఈమె తర్వాత ఎటువంటి సిచ్యువేషన్ వస్తుంది, ఆయన దగ్గర కెమెరా ఉన్నది అని అనుకోలేదు. మొత్తం మనం సైడే తప్పు పెడదాం అని అనుకుంది, చూపించేసిండు. ఈమె మొత్తం అలర్ట్ అయ్యి వచ్చింది, అన్ని డిలీట్ చేస్తాం. అమ్మా ఇప్పటికి నువ్వు మళ్ళీ నేను తప్పు చేయలే అనకమ్మా. చాటింగ్లు డిలీట్ చేసినావు. ఏందమ్మా, మేము నిన్ను నమ్మినాం, నిన్ను నమ్మి సరే ఈ అక్క పాపం ఏదో ఏమో Problem లో ఫేస్ చేస్తుంది, కొంచెం హ్యాండ్స్ షివర్ అవుతున్నాయి, Help చేద్దాం. టార్చర్ చేస్తున్నాడు, ఎంటికలు కూడా తీసేసినాడు అంటే మేము నమ్మినాం. నమ్ముతా నువ్వు ఇట్లా నమ్మని మోసం చేసి చెప్పు. అదంతా రాంగ్ నెంబర్. రాంగ్ అనుకోమ్మా, మా కోపం వస్తుంది చెప్తున్నా, మంచిగా చెప్తున్నా నేను. నువ్వు చాలా అబద్ధాలు చెప్పినావు ఇప్పటికే. ఏం రాంగ్ అక్కడ క్లియర్ గా ఉన్నాయి, అర్థమవుతుందా? ప్రూఫ్లు అన్ని క్లియర్ గా ఉన్నాక రాంగ్ అని ఎట్లా ఆయన కెమెరా పెడతాడు ఇప్పుడు, ఏమన్నా పెట్టానా నాన్న అంటుండు. రూబాబు ఎందుకు ఆయన తప్పు చేయలే తప్పులేదు కాబట్టి కెమెరా పెట్టండి అంటున్నాడు. పెట్టా అంటున్నాడు. తప్పున్నోడు అయితే వెళ్ళిపోతుండే. అయినా నువ్వు ఎందుకు వెళ్ళిపోనికే చూసినావు అన్న మరి స్టార్టింగ్ లో రూమ్ చూసి. అది అట్లా కదన్నా, ఈ రూమ్ ఎక్కడో చూసారని గుర్తుంది కానీ వాళ్ళ అమ్మాయి ఉన్నారని తెలియదు, నాకు ఇది గుర్తు రాలేదు నాకు. తర్వాత మిమ్మల్ని చూస్తే గుర్తొచ్చింది నాకు. అరే తమ్మాళ్ళు యూట్యూబ్ చేస్తారు కదా అని చెప్పి గుర్తొచ్చింది నాకు. ఇది ఇక్కడికి వచ్చిందా అని చెప్పి వెళ్ళిపోతున్నది. ఇప్పుడు ఏమంటావు అమ్మా ఆయనకు చెప్పు, మరి ఏమంటావు అన్న? ఏం లేదన్నా, వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి 10 లక్షలు ఎత్తా దెమ్మను, లేదంటే విడాకి ఇచ్చేస్తా, నేను వేరే పెళ్లి చేసుకుంటా అంతే. ఇప్పుడు ఈ ఏజ్ లో నువ్వు వేరే పెళ్లి చేసుకోవడం ఏమవుతుందన్నా? నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రాపర్టీ వచ్చేది ఉంది అక్కడ నాకు. ఎక్కడ? ప్రాపర్టీ ఉంది, పెట్టరామని అమ్ముకుని పెట్టరామను. కాదన్నా ఒక మాట అయినా ఓకేనా, వాళ్ళు కూడా ముసలోళ్ళు, వాళ్ళ ఇంట్లో అదే వాళ్ళ అన్నా, అమ్మ వాళ్ళ అన్న ప్రాపర్టీ ముసలోళ్ళు. ఉంది వాళ్ళ దగ్గర. మరి నేను బాధలు ఉన్నాను కదా, నా బాధకు ఆపదలు ఆదుకోండి కదా వాళ్ళు. ఓకే, వాళ్ళు ఉన్నారు, పోయినారు, పోతారు. అంటే నువ్వు ఆ వీడియోస్ పెట్టుకొని వీళ్ళ అమ్మ నాన్న బలవంతం ఏమంటారు బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? బ్లాక్ మెయిల్ అసలు చేయలేదన్న, బ్లాక్ మెయిల్ చేసేవాడిని అయితే ఎప్పుడో చేయలేదు. ఒకసారి మాత్రం మీ అమ్మ ఇలా చేస్తుంది చూడు బాబు, చూడండి అత్తమ్మ మావయ్య అని చెప్పి చూపించిన. అరే మేము సంజాయిస్తాం తాళ్ళుడు, ఏం కంగారు పడకని చెప్పేసి మా అత్తగారు వచ్చి దాచిన డబ్బులు పట్టుకొచ్చి 3 లక్షలు ఇచ్చింది. ఏ బాకీలు ఉన్నాయి కదా కొంచెం కట్టుకో, కొద్దిగా రిలీపోతుంది మైండ్ అని చెప్పి ఆ 3 లక్షలు పెట్టి ఇచ్చాను. బ్లాక్ మెయిల్ చేసేవాడు ఎప్పుడో చేయలేదు నేను. మొత్తం అలా ఉన్న ప్రాపర్టీ అంతా అమ్మిచ్చేది నేను. నాకు అట్లా ఇదే ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, బాగా ఉన్నోళ్ళే నైలో ఓ మాదిరి ఉన్నవాళ్ళు మాదిరి. ఇక మీరు అందరు ఉన్న వాళ్ళే. ఇక నీకు బిజినెస్ లో లాస్ వచ్చింది, ఇక వాళ్ళ డాడీకి కూడా ఏదో బిజినెస్ ఉంటే లాస్ వచ్చిందంట కదా. అది ఎప్పుడో మా పెళ్లి కాకముందు నాది అయిపోయింది, అన్ని అయిపోయింది. పొలాలు ఉన్నాయి వాళ్ళకి, ఏదో పొలం అమ్మించి ఎకరం పొలం అమ్మితే వస్తాక 20 లక్షలు 50 లక్షలు. తర్వాత ఏం చేసుకుంటారు, నెత్తిన పెట్టేస్తారు. అది నీకు ఆయనతో ఉండాలని ఉందా లేదా? నాకు లేదు. ఎందుకు ఉంటాడు చూడు, ఆయనతో ఉండాలని ఉందా? ఆయన హ్యాండ్సమ్ ముందుగా, ఆయన హ్యాండ్సమ్ ముందుగా కొంచెం చెప్పమ్మా క్లియర్ మా, ఒక్క నిమిషం ఉన్న మాట చెప్పమ్మా. క్లియర్ గా తప్పు ఒప్పేసుకో. దొరికిపోయినావు, అంతా దొరికిపోయినావు. నువ్వు ఇప్పుడు ఏం దాచాలన్నా నువ్వేం చెయ్యాలన్నా ఏం కాదు ఇక్కడ, అర్థమవుతుందా? ఎవరు నీకు అయినట్టు ఇష్టమా? ఆ వీడియోలో ఉన్నాయి చెప్పమ్మా, ఇక మొత్తం బయట చెప్పు, మొత్తం చెప్పేసి. ఇక్కడ చెప్పు. ఎవరి మీద కేసు కాదు, ఏది ఏం కాదు, మొత్తం కాంప్రమైజ్ చేస్తాను నేను. చెప్పు. చెప్పండి, మీరు నన్ను నమ్ముకొని వచ్చారు కదా, మీకు న్యాయమే చేస్తా. చెప్పండి, ఈయన ఇష్టమా ఆయన ఇష్టం? నీకు ఎవరంటే ఇష్టం? నీకు ఈయన కావాలా ఆయన కావాలా? చెప్పు. నీకు ఆయనతో ఉండాలని చెప్పేసి లేదన్నావు కదా, ఏమన్నా 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 ఆయనంటే ఇష్టం. ఎవరు? పెళ్ళికి ముందు నుంచి తను నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్. ఎవరు? నీ ఆ వీడియోలో ఉన్నాయి, వీడియోలో ఉన్నది వాస్తవమే కదా, నిజమే కదా అది? నోట్లో చెప్పమ్మా, మొత్తం బయట చెప్పు అవ్వ, చెప్పు. ఎవరి ఇష్టం నీకు? ఈయన కావాలా ఆయన కావాలా? ఆయనే కావాలి, గట్టిగా చెప్పు. ఆయనే కావాలి. ఈయన ఏమవుతాడు మరి? చూడమ్మా, ఆయన ఏమవుతాడమ్మా? మరి ఆయన ఎందుకు చేసుకున్నావు పెళ్ళి? ఇంట్లో వాళ్ళు చేశారు. ఇంట్లో వాళ్ళు బలంతం చేశారు, మరి ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు అప్పుడు? చెప్పాను, ఒప్పుకోలేదు. ఏమైందన్నా? ఏం చేస్తారా నాయకుడు? నేను 10 సంవత్సరాలు నాతో సంసారం చేసే 2 బిడ్డలు కానీ ఇప్పుడు అది అంటే ఆడంటే ఇష్టం. ఎన్ని సంవత్సరాలు అయితే మీ పెళ్ళి? మా పెళ్ళి 28 సంవత్సరాలు అయిందన్న. 28 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాలు 28 సంవత్సరాల తర్వాత వచ్చి కొడుకు కూతురు పాలు చదువుతుంటే ఇది ఇప్పుడు ఆడి కావాలని వచ్చాక చెప్పాను, ఏం చేయాలి, చావాలా బతకాలి అసలు. ఏదో చేయండి అన్న.
సామాన్లు వస్తానంట. అటువంటి దాన్ని ఏం చేయొచ్చు? ఎందుకు వస్తావన్నా? తప్పు చేసిన ఆమె నువ్వు ఎందుకు అట్లా చేసుకుంటేవు? అరే అన్న పరుగుగా పరుగుగా బతిలోనన్నా నీ పిల్లలు ఎవరితో లేచిపోయిందంటే ఏం చెప్పాలన్న నేను? అది కూడా తలెత్తుకోవాలా వద్దా? ఏదో చేయండి మీరు, ఏదో న్యాయం చేయండి దండమని నాకు కూడా పంపండి నాకు వద్దు. మరి మీకు ఆడంటేనే ఇష్టం అన్నప్పుడు మరి నాకు చెప్పేయాల్సింది కదా, నాకు ఆయన అంటేనే ఇష్టం, నాకు నువ్వంటే ఇష్టం లేదని. పెళ్ళి అయినప్పుడు ఏం చెప్పాల్సింది కదా, పెళ్లి కాగానే చెప్పేది ఉండే కదా. 28 సంవత్సరాలు సంసారం చేసినాక ఇప్పుడు చెప్పింది, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? తను తర్వాత టచ్ లోకి వచ్చింది. తర్వాత టచ్ లోకి వచ్చాడా తను? టచ్కు రాగానే ఈయనతో అయినా అన్ని మర్చిపోయినావు. ఆయన టచ్ లో రాగానే మేము టచ్ లో పోయింది. టచ్ లో పోయింది. ఎట్లాగో లాస్ అయిపోయి ఉపయోగం ఏం చెప్పనుకున్నాను. అది అంతే అంతే. మనోడు ఏం చేస్తాడు అవతలోడు? సాఫ్ట్వేర్. ఆహా, సాఫ్ట్వేర్ బాగుందిరా, బాగుంది. అమెరికాలో అమెరికాలో ఉన్నాడు, నీకోసం వీడికి వచ్చిండు. ఇండియాకి వచ్చాడు. ఆహా, అంటే ఎప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటున్నావు మరి ఆయనతోనే? ప్లాన్ లో ఉన్నట్టుందిరా లేచిపోదామని. ఇగో అన్న ఇట్రా. ఇక రాను ఇక రాను. ఏదో చంపేరు చంపేస్తానండి. ఖరాబ్ అయితే అన్న మీ పిల్లలు అట్లాంటి మాటలు మాట్లాడక, అర్థమవుతుందా? ఏం చేయాలి ఇప్పుడు నీకు పిల్లలు ఉన్నారు, అన్న నీ పిల్లలు ఉన్నారు, అర్థమవుతుందా? నీ పిల్లల్ని నువ్వు మంచిగా చూసుకోవాలి. నీ పిల్లలమ్మ వదిలేస్తావు నీ పిల్లల్ని మరి? పిల్లలు నా దగ్గర ఉంటారండి, దానికి అయితే పప్పు చెప్పండి. పిల్లలు నేనే చదివించుకుంటా. ఇగో అమ్మా, ఇన్ని రోజులు ఏమైతే అవుతుండేనో, అమ్మాయి తప్పు చేసినా అబ్బాయి తప్పు చేసినా అబ్బాయికి బొక్క, ఆ అబ్బాయి నీకు నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుంది అన్నట్టు ఉంటుండే. కానీ ఇప్పుడు నువ్వు ఇవ్వాల్సిందే, నష్టపరిహారం ఇయ్యి 10 లక్షలు మీ అమ్మను మీ అయ్యను అడుక్కొని తీసుకొనిరా మనోడు. అన్న నీకు నిజంగా అప్పులు ఉన్నాయా? నిజంగా అప్పులు ఉన్నాయి, దానికి తెలుసు కదన్నా. అప్పుల బాధలు అన్నానే కదా ఆడుతుపోతుంది ఇప్పుడు. ఇది అప్పుల్లో మునిగిపోయాడు. ఆయన ఎన్ని అప్పులు ఉన్నాయి? నీకు ఎంత ఉంది అప్పు? దగ్గర ఒక 50 లక్షలు అప్పు ఉంటుందన్న. 50 లక్షలు. 10 లక్షలు అయితే కొంచెం రిలీఫ్ అవుతానన్న, కొంచెం ఏదో సేవ్ అవుతాను, కొంచెం ఏదైనా బిజినెస్ నడుపుకుంటాను. కొంత గట్టి కొంత అలాగా కొంచెం ఏమో కట్టుకుంటూ ఉంటాను. నువ్వు మళ్ళీ తీసుకురాగలుగుతావు? మళ్ళీ బ్యాక్ రాగలుగుతావా? బ్యాక్ రాగలను నమ్మకం ఉంది అన్న. నమ్మకం ఉంది. చలో అమ్మా, ఈ నష్టపరిహారం ఇయ్యి. నువ్వు చేసిన తమాషకి, నువ్వు చేసిన కథలకి ఇప్పుడు నేను చెప్పాలంటే నీ మీద కేసు చేసి నేను కూడా గుంజొచ్చు నీ దగ్గర, కానీ వద్దు, నాకు అవసరం లేదు. 50 లక్షలు కాదు, మీ అమ్మకి మీ అయ్యకి అడుగు 10 లక్షలు తీసుకొచ్చి. అదెందుకు 20 ఇవ్వమని రా, ఆయనకి 50 ఉన్నాయంట అప్పు. 50 లక్షలు ఒక 20 అని ఇవ్వను. తీసుకొచ్చి ఇవ్వాలండి. నువ్వు ఇప్పుడు ఆయన ముంగడే చెప్పేసినావు 28 సంవత్సరాలు నువ్వు సంసారం చేసి వేరే నచ్చిండు అంతనే పోతాడు. ఇంజనీర్ వాడు అమెరికాలో ఉంటాడు, నాకు వాడంటే ఇష్టము అంటే ఆయన గుండె కలిగిపోదు. ఆయన ఎట్లుకుంటారమ్మా ఎవరైనా? ఎంతో నమ్మానండి, ఎంతో నమ్మి ప్రేమించి ఎంతో ఇదిగా చూసాను. పిచ్చోడా ఆయన? 28 సంవత్సరాలు నేను ప్రేమించి పెళ్లి చేసుకొని 28 సంవత్సరాలు నేను మంచిగా చూసుకున్నాడు. కొట్టిండు, జుట్టు కట్ చేసినట్టు కొడతాడు, బరాబర్ కొడతాడు. చేసే తప్పుకి చేసింది, జుట్టే కట్ చేసిండు, సంతోషించు. వేరే వేరే ఉంటే పీక్ కట్ చేస్తాడు, అర్థమవుతుందా? ఒక్క నిమిషం 20 లక్షలు లేవు కావాలంటే సారీ చెప్తాను. సారీ చెప్పగానే అయిపోతుందా? సారీ చెప్పగానే అయిపోతుందా అమ్మా? చెప్పు. అంటే ఇంకెవరు లేరా అడగండి. ఆయనకి లేరా ఎవరు? గర్ల్ ఫ్రెండ్ లేరా? నాకుంటే భయపెట్టమండి. నీ ఫోన్ అన్న, నా ఫోన్ ఇస్తాను, నాకు భయం ఏంటి? ఆయన ఫోన్ మొత్తం చెక్ చేసుకో. ఓకే ఓకే, మొత్తం చెక్ చేసుకుని నీకు ఇస్తా ఫోన్. నాకు ఎవరెవరు ఉన్నారు ఏంటి? ఇందులో దేవుడి వీడియోస్ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ ఉంది నీకు, చూస్తున్నా. చూడన్నా, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, చూడు, వాట్సాప్ ఉంది, గ్రూపులు ఉన్నాయి, అందరు మొగోళ్ళు ఉన్నారు. దొరికేస్తాడు కదా పెడితే. ఒక్క నిమిషం అమ్మా, నీ అంత మనం మొత్తం డిలీట్ చేసిన దాంట్లో డిలీట్ చేసినప్పుడు అమ్మా అనేది క్లియర్ ఉందమ్మా. కాల్ ఇస్తే వాట్సాప్ ఇస్తే అన్ని చాట్ ఇస్తే ఆయనకున్న పర్సన్లకి ఇంకా ఆయన గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయాలి అంటే ఇంకా అయినట్టే. ఇంకా అదే కట్టుకున్నది గర్ల్ ఫ్రెండ్ అవుతుంది నాకు. కావాలి చేసి వెళ్ళిపోతానంటే సపోర్ట్ ఎందుకు వస్తున్నారు అబ్బాయి? ఇంతకు ముందు నీకు సపోర్ట్ చేసినామా లేదా?
ఇంకా మళ్ళీ ఇట్లా మాట్లాడుతుందా మళ్ళీ? అదే అబ్బాయనా అంటే కాదమ్మా, అబ్బాయనా అంటే ఇంత ఇప్పుడు నువ్వు వచ్చేదాకా కూడా నేను మీకే సపోర్ట్ చేసినాము. ఆయన ఉరికిపోతుంటే పట్టుకొని ఆయన దబాయించినాం కదా మేము, అవన్నీ కొట్టడానికి వెళ్ళాం కదా. చెప్పండి, నిజాలని ఎందుకు అనుకుంటారు చెప్పండి. అమ్మా నీకు ఏమైనా సిగ్గుందా? నువ్వు అన్ని చేసినా పెట్టి మళ్ళీ ఆయన మీద దోస్తున్నావు. ఇప్పుడు నువ్వే అన్నావు కదమ్మా ఆయన అంటే ఇష్టం అని. అరే ఇప్పుడు ఎన్ని మాటలు మాట్లాడుతుందిరా వేరే అని చెప్పేసి నువ్వే అన్నావు ఆయన అమెరికాలో ఉంటాడు, నువ్వే అన్నావు ఆ వీడియోలో ఉన్నది నువ్వే అని. పిచ్చోళ్ళగా అనిపిస్తున్నాం మేమేం? పిక్చర్లను చేద్దాం అనుకుంటున్నావా లేకపోతే ఏంది? ఏనర్రా తీసుకుందాం కానీ ఒక్క నిమిషం ఆగరా, ఇందులోనైతే ఏమి లేదు. ఇన్స్టాగ్రామ్ ఏముండేరా అని ఉంటే అంత ధైర్యంగా ఫోన్ ఎందుకు ఇస్తాం మనకి లాక్ తీసి? ఆమె కూడా ఇచ్చింది కదా, ఆమె డిలీట్ చేసి ఆమె డిలీట్ చేసిన తర్వాత ఇచ్చింది. మన తప్పు ఉంటే ఫస్ట్ నుంచి ఒప్పుకున్నట్టుగా. ఒక్క నిమిషం చెక్ చేయాలి, అది చెక్ చేయాలి. సరే, check చేయి. రెండు సైడ్లు చూడాలి. సరే చూడు. ఓకే ఆయన తప్పు లేదు, నేను ఒప్పుకుంటా. కానీ డిలీటెడ్ దాంట్లో ఏం లేవు, రీసెంట్లీ డిలీటెడ్ ఏం లేవు. ది అన్న ప్రైవేట్ ఆల్బమ్ ఉంది, ది లాక్ ది ప్రైవేట్ లాక్ ఆల్బమ్. చేద్దాం. ఎవరితో ఫొటోస్ ఇవి షట్ ఆయనది, వాళ్ళిద్దరేరా ఆయన ఇద్దరివి ప్రైవేట్ ఫొటోస్ ఉన్నాయంట. చెప్పమ్మా ఇప్పుడు. లాక్ చేసినది దానికోసం ఎవరికి చూపించుకోవద్దు. ఓకే మీ ఇద్దరే కదా, అది వేరే ఎవరైనా ఉన్నాయా? నీ ఆమెతోనే కదా, ఆడితో ఉన్న ఫోటోలు అయ్యి నీవి కూడా ఉన్నాయి కదా అందులో, నీవి ఆమె కూడా ఉన్నాయి కదా. ఉన్నాయి. అదే అంటున్నా. రే కొట్టిరా, పైసలు ఇచ్చి డ్రైవర్ ఇచ్చేయమన్నా. అమ్మా, నీకు రెండే ఛాన్సులు ఉన్నాయి, నీకు రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి డైవర్స్ ఇచ్చేసి పైసలు ఇచ్చే, మంచి మర్యాదగా చెప్తున్నాం. రెండో ఛాన్స్ కూడా అదే, డైవర్స్ ఇచ్చేసి పైసలు ఇచ్చే. అంతే, రెండు ఛాన్సులు నీకు ఇయ్య ఉంది. రెండు ఛాన్సులు వేరే అంటూ ఏం లేనే లేవు నీకు. ఒకటి దారే వేరే నీకు ఛాన్స్ అనేది కూడా ఇయ్యం మేము. నువ్వు అన్ని తప్పులు ఒప్పేసుకున్నావు, నువ్వు తప్పు చేసినావు, నువ్వు 100% చేసినావు. నువ్వు పిచ్చి దానివి కాదు, మెంటల్ దానివి కాదు, ఏది కాదు. నువ్వు బాగా తెలివైన దానివి, బాగా తెలివైన దానివి. మమ్మల్ని పిచ్చోళ్ళని చేసినావు అంటే నువ్వు పైసలు లేవండి, నేను ఇవ్వలేదు. ఏం చేస్తావు మరి చెప్పు. పొలం ఉందంట అమ్మ, పొలం అమ్మి ఆయనకి ఇచ్చేస్తా, నేను ఎలా బతకాలి? అమెరికా పోతున్నాడు కదా. అరే అమెరికా మొగుడతారు ఓ అమ్మా. ఉన్నాడు కదా మీ అమెరికా మొగుడు, ఉన్నాడంట కదా అంటున్నా కదా. మీ లవర్ ఉన్నాడు, మీ లవర్ పో, మీ లవర్ దగ్గరికి. ఉన్నాడు. మ్యారీడ్ అండి, నన్ను ఎలా తీసి చెప్తాడు? మరి ఈయన మ్యారీడ్ అన్నప్పుడు నువ్వు ఆయనతో ఎట్లా తిరిగినా అమ్మా? ఒరేయ్ వాడు మ్యారీడ్ అంటరా? ఏం మాట్లాడుతుందిరా? అరే ఈ ట్విస్ట్ మీద ట్విస్ట్ లేదు రే, సినిమాలో కూడా ఇన్ని ట్విస్ట్లు ఉంటారు. లేదా మరి మీ దగ్గరకు వచ్చింది, వాడు రీసెంట్లీ మ్యారీడ్ అయ్యి. ఇప్పుడు మీకైనా సిగ్గురే 100 రోజుకి. మీరు మ్యారీడ్, వాడు మ్యారీడ్, ఏంట్రా ఈ అక్రమ సంబంధాలు? నాకు అర్థమైతలేదు. అసలు ఈ మన దగ్గర రావాల్సిన స్టోరీ కాదు ఇది, బతుకు జటకమండి పోవాల్సిన స్టోరీ. అక్కడికి వెళ్ళి వాళ్ళని పిచ్చోలు చేస్తుంది. చేసేస్తారు, నమ్మేస్తారు. ఆమె ఏరిస్తే వాళ్ళు నమ్మేస్తారు. నా దగ్గర 20 లక్షలు అయితే లేవండి. ఇప్పుడు నేను ఆయనకి ఇవ్వలేను, నా దగ్గర లేవు. మీరు ఏమన్నారు? మీరు మీకు అతనంటే ఇష్టం అన్నారు, అతనితోనే ఉంటుంది. ఉండండి. అర్థమవుతుందా అన్న? నీకు ఇట్లా దగ్గర రా అన్న, నీకేం తెలుసా? నువ్వు పోయి కేసు అయ్యి, సరే క్లియర్గా కేసు అయ్యి నువ్వు చెప్పు, నాకు నష్టపరిహారం జరిగింది, నాకు నష్టపరిహారం ఇప్పియండి. కోర్టులో అడుగును, సరే మేము ఇప్పియలేమేమో. పోయి కోర్టులో కేసు అయ్యి నీ దిక్కు న్యాయం ఉంది అనిపిస్తే ఖచ్చితంగా నీకు న్యాయం జరుగుతుంది. సరే అర్థమవుతుందా? నువ్వు నమ్ముతున్నావు, నీకు న్యాయం ఉందా? నాకు నమ్మకం ఉందండి. నీకు నమ్మకం ఉంది. నాకు నమ్మకం ఉంది. ఈమె తప్పు చేసింది 100%. సో 100% నీకు మంచి జరుగుతుంది. అర్థమవుతుందా? సరే పోయి కోర్టులో కేసు వేసుకుంటాడు అన్న. ఆ వీడియో నేను అసలు తప్పంతా ఈయన సైడే ఉంటే నీకు ఇద్దాము వీడియో అని చెప్పేసి అనుకున్నా, కానీ నువ్వు ఇచ్చిన ట్విస్ట్కి నాకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. అది కూడా నేను ఫోన్ చేస్తాను, వీడియో కొంచెం జడ్జి గారు కూడా పంపించాను. కొంచెం నేను ఒక లింక్ పంపిస్తా, ఆ లింక్ క్లిక్ చేస్తే ప్రతి ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది అనేది మొత్తం ప్లే అవుతుంది. అర్థమవుతుందా? ఏమైనా మాట్లాడేది ఉందా? ఇంకా దాంతో ఏం ఏమైనా మాట్లాడేది ఉందా? క్షమించు, సారీ అని ఏమైనా అడిగేది ఉందా ఆయనని? ఆమె తప్పు లెక్కనే ఫీల్ అవుతుంది. ఆమె క్షమించాను ఎందుకు అడుగుతారా నువ్వు? ఆమె తప్పు లెక్క కూడా చూసలేదు ఆమె చేసింది. అరే ఫస్ట్ ఆమెను పంపిరా, నాకు తలకాయన వస్తుంది. పంపించమంటే నేను ఏమన్నాలో నాకు అర్థమవుతలేదు అన్న. వెళ్ళే ఈమెని బయట మనోళ్ళు ఉన్నారు, ఫరా ఉంది, ఫరాన్ పట్టుకోమను. ఫరాన్ పట్టుకో, నువ్వు వెళ్ళు, నీతో నేనేం మాట్లాడాను. వెళ్ళు.
అరే అమ్మరా నాయనా, ఏందిరా తమాషా. చాలా గేమ్ ఆడేసింది మస్తు. చాలా గేమ్ ఆడేసింది, చాలా టూ మచ్ గా గేమ్ ఆడేసింది. ఏందన్న ఎట్లా భరించినావు ఏం అన్న? చేద్దాం అన్న తమ్ముడు, అప్పులు బాధ ఎక్కువైపోయింది. ఎట్లా చూస్తే పిల్లలు ఏమవుతారన్న భయం, ఇది చూస్తే ఎట్లా చేసింది, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. ఏదైనా సూసైడ్ చేసి చచ్చిపోవాలి. అట్లా ఎందుకు అంటున్నావు అన్న? చూడవా ఉన్న పిల్లలు ఎట్లా చేస్తే నేను ఏం చేసి చెప్పాను అన్న, ఇక ఏం చేయలేం మనం. ఎదురు చేస్తే ఏం లేదన్న, ఏం లేదన్న. అయ్యే అన్న, మీ వీడియో ప్లే అన్న ఒక్క మాట, నిజంగా మా పరువు మొత్తం పోద్దన్న. ఒక మాట, నువ్వు ఎంతో కష్టపడి నువ్వు ఒక బిజినెస్ ఎంపైర్ క్రియేట్ చేసిన చేసుకున్నావు. లేదు కదా నా విశ్వాసం లేదు కదా దానికి. నువ్వు ఒక గొప్ప స్థాయి నుండి ఇప్పుడు లాస్ లో ఉన్నావు కాబట్టి కింద పడ్డావు నువ్వు, అంతే. కింద పడిన మనకు నువ్వు అనుకుంటే నువ్వు మళ్ళా నువ్వు బ్యాక్ ఇవ్వగలుగుతావు, అర్థమవుతుందా? దాని పైసలు పట్టి రాని చెప్తా నువ్వు అనుకుంటే నువ్వు మళ్ళా నువ్వు రాగలుగుతావు వెనక్కి, అర్థమవుతుందా? నువ్వు చచ్చిపోతా ఇచ్చిపోతా అంటే ఓడిపోయిన లెక్క మాట్లాడతావు ఏందన్నా? ఇచ్చోను ఏం ఓడిపోలేదు అన్నా, ఏం లేదన్నా, అట్లా ఏం ఉండదు, అర్థమవుతుందా? అట్లా అసలు ఆలోచించాక అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. నువ్వైతే ఏమైనా తప్పు అయితే ఏం చేయలేదు కదా. నేను తప్పు చేయలేదన్నా, నేను నమ్ముకున్న సాయిబాబా మీద ఒట్టు. నేను ఏ తప్పు చేయలేదు, ఒక భార్య పిల్లల కోసమే కష్టపడ్డాను ఇప్పుడు దాకా. ఎవరు కూడా దేవుడి మీద ఒట్టేసి మరి అబద్ధాలు చెప్పర్రా. ఈ క్లియర్గా ఉందిరా ఆయన దిక్కు, అంతా వీడియోస్ ఉన్నాయి. సరే వాడు బలవంతం చేసినట్టుంది, అట్లా మనంతా తప్పుంటుంటే కదా, తప్పు ఉంటుంది, కానీ ఆమె అక్కడ కోఆపరేట్ చేసింది. వాళ్ళు ఇట్లా పట్టుకొని తీసుకోవచ్చు రూమ్ లో. మీకే షాక్ ఉంటే నేను ఏమైపోవాలో చెప్పాను. అసలు వీడియో చూసిన లైవ్ లో చూసిన ఎట్లా ఉండాలో చెప్పాను. నిజమే అన్న, కరెక్ట్. నాకు బిజినెస్ లో ఎట్లా తట్టుకున్నావు నువ్వు, ఎట్లా ఫేస్ ఏం చేస్తాను నా ఎదురు పిల్లలు ఉన్నారన్న, ఆ పిల్లల ముఖమైన చూడాలి కదా. చేసిన దీన్ని నరికేయటమో లేదా చచ్చిపోవడమో జరగాలి, కానీ చేయలేదు. నేను గమనించిన ఆయన ఆమె ఏం అన కూడా అనలేదురా. తిట్టలేదు. ఆహా, కొట్టిండు ఓకే, వస్తాం, కొట్టిండు కానీ వేరే ఉంటే ఏదో ఒకటి చేసేసాడు. కానీ జుట్టు కట్ చేసిండు అంటే కొంచెం బాగా తట్టుకోలేక, ఇదైనా ఎప్పటికైనా మారుతుంది కదా అని. దాని అది మార్పు లేదు. మా దగ్గరకు వచ్చి ఎట్లా యాక్టింగ్ చేసింది తెలుసా ఆమె? చేస్తానన్నా, మహానటి అవార్డు ఇవ్వాలి దానికి. ఇట్లా మా ఆయన నన్ను ఇట్లా చేస్తున్నాడు, ఫ్రెండ్స్ తీసుకొచ్చి ఆమెతోని పడుకోబెడుతున్నావు అంట. ఆమె పడుకోబెట్టి ఆమెతోని బాగా ఎట్లా చేయగలదు నా పని. భార్య దగ్గర ఎవరైనా పడుకోబెడతాడు దీన్ని తీసుకొచ్చి అని మనిషి అయితే చేస్తాడు. అట్లానే అసలు చేయడు. అట్లా చేసేడు అయితే నరికేస్తాడు అక్కడ, దాన్ని నరికేయటం అటు చంపేయడం జరుగుతుంది. ఇలా ఎలా చేస్తారమ్మా? కాదన్నా, మరి ఇవన్నీ ఉన్నాయని చెప్పి తెలిసినప్పుడు నువ్వు నాకు ముందే మెసేజ్ చేసి నా దగ్గరకు వస్తే నేను నీకే న్యాయం జరుగుతుంది. నా 2-3 నెలల క్రితమే మీకు మెసేజ్ చేశాను. ఊరికి నాకు అంటే నా వీడియోస్ చూస్తావు, నా మెసేజ్ కూడా చేసినావు. మెసేజ్ చేసిన మీరు పెట్టిన ఇన్స్టాగ్రామ్ చేశాను. అవునా? కాకపోతే చూడండి, కానీ మీరు పట్టించుకోలేదు అంతే. నేను కూడా ఎందుకు అని చెప్పేసి సరే ఎవరో పట్టించుకోలేదు చెప్పి వదిలేసిన. మొత్తం మెసేజ్లు మీకే పంపినా, 2-3 సార్లు పంపినా మెసేజ్. ఏ ఐడికి పంపినావన్నా? నా వీడియో కింద కనిపిస్తుంది, దానికే పంపినావా? మీరు పట్టించుకోలేదు. సరే నా బాధలో నా టెన్షన్లో నేను ఇంకా సర్లే అని వదిలేసిన. అవునరా, మెసేజ్ చేసిండు 2 months బ్యాకే. సో గైస్, ఆల్రెడీ అన్న నాకు మెసేజ్ చేసిండు 2 months బ్యాకే. నాకు మెసేజెస్ చాలా ఉండడం వల్ల నేను రెస్పాండ్ అయితే కాలేదు. నేను అయ్యో సారీ అన్న ఏమనుకోకన్నా. చాలా టూ మచ్గా చేసేసిందిరా స్టోరీ అన్న. నీకు ఆ వీడియో ఇస్తా, ఒక లింక్ ఇస్తా. సరే, ఆ లింక్ మీద క్లిక్ చేయగానే జడ్జి ముంగట, లాయర్ ముంగట, అడ్వకేట్ ముంగట మొత్తం ప్లే అవుతుంది. సరే నువ్వు కేసు పెట్టు. సరే నువ్వు కేసు పెట్టు. ఈ వీడియోలు కూడా చూపి, నువ్వు నష్టపరిహారం అడుగుతావా, నువ్వేం అడుగుతావా, ఏంటి నీ ఇష్టం అన్న. సరే, ఏమున్నా కానీ సరే న్యాయంగా వెళ్దాం, ధర్మంగా వెళ్దాం, మొత్తం లీగల్గా వెళ్దాం. తప్పు లేదు అని అంటున్నావు కదా, లీగల్గా వెళ్దాం. సరే, నువ్వు లీగల్గా వెళ్ళు. మరి ఆ ఫుటేజ్ ఇచ్చేసేయి, నేను చేసేస్తుంది లింక్. ఇప్పుడు ఆమెను తీసుకొని పోయి నువ్వు ఎంత జల్దాయి అంత జల్ది నువ్వు కేసు పెడితే నువ్వు మంచిది. లేకపోతే నిన్ను వండుకున్నప్పుడు నిన్ను ఏదో కుక్కర్లను, ఏదో మిక్సీలను అట్లా ఇగో అందరిని అంటారు. నేను తప్పుగా అనుకోకూర్రి. ఇట్లా జరుగుతున్నాయి అంటే ఇగో ఇట్లాంటి వాళ్ళు ఉండబట్టుకనే, ఇట్లాంటి వాడు ఉండబట్టుకనే.
సో గైస్ తప్పుగా అస్సలు అనుకోకూడదు, నేను అందరిని అంటలేను, అందరు ఆడోళ్ళని అస్సలు అంటనే లేను. ఇక అట్లానే అందరు మొగోళ్ళు కూడా ఏం పత్తిత్తులు కాదు, అందరు అంతకే ఉన్నారు. కానీ ఈయన విషయంలో జరిగింది అయితే చాలా అంటే చాలా దారుణం. ఇది ఆయన ముంగటనే చెప్తుంది, ఎంత గుండె వలిగిపోయి పని అవుతుంది చెప్పండి. ఆలోచించండి మీరు ఒకసారి, హస్బెండ్ ముంగట నాకు ఆడంటేనే ఇష్టము, వాడు మా కాలేజ్ మేట్ అంటే ఇక నేను ఇంకొక రిపీట్ చేస్తే కూడా ఆయన కూడా బాధ అనిపిస్తుంది. ఆపేసి నేనేం మాట్లాడలేను, నేనేం చెప్పలేను. సో అందరూ పంపిస్తుంది ఎక్కువసేపు వద్దు. అన్నా పోయి ఫస్ట్ ఇది పంపిస్తా నీకు. అరే ఇప్పుడు ఏం చేస్తావు ఇప్పుడు చెప్పు. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి పోలీస్ కేసు పెడతాను. ఆ, ఒప్పుకుంటుందా? 10 లక్షలు తీసుకొస్తుంది. లేదు 10 లక్షలు తీసుకొస్తే 10 లక్షలు తీసుకొస్తే ఉంచుకుంటా. అట్లా ఉంటుంది, పిల్లలకి తల్లిగా ఉంటుంది అలాగ అంతే. కాకపోతే ఏంటి, మళ్ళీ నువ్వు 10 లక్షలు తీసుకొచ్చిన దాని తర్వాత కూడా ఆమె అట్లనే వాడితోని చేస్తే ఇంకా ఏదో చేయటం నరకేయటం మీద చేయటం మీద జరుగుతుంది. రే అన్న వద్దు అట్లానే. ఇగో ఇప్పుడు భిక్ష పెడతాను దానికి. ప్రాణమే ఎవరిదాన్ని. ఇప్పుడు ఇగో ఒక మాట అట్లాంటి తప్పు చేయకు. అది తప్పు చేస్తే మాత్రం ఏం చేయమంటుంది? ఇగో ఆమె మళ్ళీ అట్లాంటి తప్పు చేస్తుంది, 100% చేస్తుంది. నీకు రావాల్సిన నష్టపరిహారం నువ్వు అయితే తీసుకొని డ్రైవర్స్ ఇచ్చేయి. డ్రైవర్ ఇచ్చేస్తా. ఇచ్చేసి నువ్వు ఆమెని అది చేయడం ఇది చేయడం చంపేసి అనడం కరెక్ట్ కాదన్న. సరే, అర్థమవుతుందా? అలాగే. డ్రైవర్స్ ఇచ్చేసి పక్క జరిపో, నీ పిల్లలను నువ్వు చూసుకో. సరే, సరేనా? ఓకే, తీసుకెళ్ళరు అన్న. రైట్ ఇగో అన్న. బాయ్. బాయ్ అన్న, జాగ్రత్త. ఓహో. రే ఇందిరా, ఇది ఇందిరా తమాషా. స్టోరీ వేసింది కదా మనతోనే. అబ్బా పిచ్చిప్పుకొని వేసిందిరా నారి, పిచ్చిప్పుకొని. నేను కూడా నమ్మినా ఆమె చెప్తుంటే చెప్తున్నాను. రే నువ్వు అప్పుడు చెప్తుంటే కాదు, అంత అది వీడియో ముందట ఆమె తడబడుతుంది భయపడుతుంది అంటే నేను వీడియో పెట్టినందుకు భయపడుతుందేమో అనుకున్నా. ఆమె వీడియో లేకముందు నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆమె చూసేదంటే నువ్వు ఆమె పర్ఫార్మెన్స్ మొత్తం కాలు పట్టుకుంటా అంటుంది, చేతులు అనుకుతున్నాయి అంటుంది, తల తిరుగుతుంది అంటుంది. ఆ, నాకు అప్పుడప్పుడు ఇట్లా షాక్ వచ్చినట్టు అవుతుంది బాడీలో వాడు చేసిన దానికి అని అంటది. తీరమ్మ జీవితం ఇంతగానం చెప్తుందంటే పాపం రా, నిజమే టార్చర్ చేస్తుండో ఏమో రాయుడు సైకో నా కొడుకు అని అనుకున్నారా. హైలైట్ ఏం తెలుసా, ఇంకొకటి ఆయన మనకు మెసేజ్ కూడా చేసిండు 3 months బ్యాక్. నువ్వు చూసుకోలేదు. ఇంకా చాలా మెసేజెస్ వస్తాయి. నీ అమ్మ జీవితం పిచ్చి లేచిపోయిందిరా బాబు. సో గాయస్ చూసిరు కదా, మీకు ఎట్లా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. నాకైతే దిమ్మ తిరిగి బొమ్మ అనిపించింది, కుళ్ళ చెప్తున్నా. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా, ఇట్లా కూడా జరుగుతుందా అని అనిపించింది. అక్కడ నమ్మనికే ఈజీగా నేను అక్కడ ఓకే హస్బెండ్ ఇట్లా చేస్తున్నాడు, ఈవెన్ నిజంగానే పిచ్చిదాన్ని చేసి ఇట్లా చేస్తున్నాడు అని అనుకుందాం. కానీ వీడియోలో క్లియర్గా ఉంది ఈమె షర్ట్ గుండెలు ఇప్పుతుంది, హెల్ప్ చేసుకుంటుంది. బలవంతంగా చేసేటోడు అయితే ఈమె అవన్నీ ఎందుకు చేస్తే తమాషా. మనల్ని పట్టుకొని తీసుకోబోతుంది లోపలికి. ఇది చాలా అంటే చాలా టూ మచ్, ఇది నాకు పిచ్చి లేచిపోతుంది. సో మీకు ఎట్లా అనిపించింది, ఆమె మీద అభిప్రాయాన్ని ఆ అన్న మీద అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి. అండ్ మీ ఏజ్ కూడా కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది, మీరు ఆమెను ఏమనాలనుకుంటున్నారు, మీరు ఆమె గురించి మీ అభిప్రాయం ఏంది అనేది కూడా కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా బాయ్.